స్ట్రేంజర్ థింగ్స్ వాల్యూమ్ 3 అండ్ ఫైనల్ ఎపిసోడ్ వచ్చేసింది. ఇప్పుడే అయిపోయింది. ఎలా ఉందంటే నీట్గా దబ్బేశారు వాళ్ళు కొంచెంగా. అంటే మన ఎక్స్పెక్టేషన్స్ అంతగా మీట్ అవ్వవు. మనం ఏదేదో అనుకుంటాం, చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తాం, కానీ దాన్ని రీచ్ అవ్వలేకపోయారా అయ్యారా అని చెప్పేసి మనం ఫుల్ డీటెయిల్ రివ్యూలో అయితే చూసేద్దాం. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 3 రివ్యూ. ఓవరాల్ 3 వాల్యూమ్స్లో ఏది బాగుంది, అసలు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ప్రీవియస్ సీజన్ లాగా హిట్ అయిందా లేదా చూసేద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు రివ్యూ విత్ యశ్వంత్. కొత్తగా ఎవరైనా వచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేయండి. అండ్ మీ ఒపీనియన్, ఈ రివ్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ కూడా చేసేయండి. ప్రతి ఒక్క మంచి సిరీస్ ఎండింగ్ వచ్చేదానికి ఏమైందో తెలియదు, కానీ ఈ రైటర్స్కి మాత్రం ఫైనల్ ఎపిసోడ్ వచ్చేపాటికి మన ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేయలేకపోతున్నారా లేదా మనం అవ్వలేకపోతున్నాం అని చెప్పేసి మాత్రం అర్థం కావట్లేదు. లైక్ సేమ్ జీఓటీలో నైట్ కింగ్ని ఎంత బాగా చూపించి, ఎంత హైప్ ఇచ్చి లైక్ ఆర్య స్ట్రక్చర్ చంపించేస్తారు. దీంట్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. మనం వెక్నాని, మైండ్ ఫ్లేయర్ని అండ్ అప్ సైడ్ డౌన్ గురించి చాలా అనుకుంటాం, కానీ మనకి వాల్యూమ్ 3లో వచ్చేపాటికి ఫైనల్ ఎపిసోడ్ వచ్చేపాటికి మీకు అంతగా అనిపించదు. ఫైనల్ బ్యాటిల్ అని చెప్పేసి అంతగా అనిపించదు. సేమ్ అంతే, ఏ బాగా చూపించేసి చివరికి ఎందుకు ఇంత సిల్లీగా లైక్ ఇంత థియరీ అనుకుంటాం మనం, దాన్ని ఎందుకు వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయారు అని అనిపించింది. ఖచ్చితంగా మీరు లాస్ట్ ఫైనల్ చూస్తే చాలా అంటే చాలా సేఫ్గా ఆడారు. దాంట్లో జీఓటీలో మనల్ని కలిసి మదర్ ఆఫ్ డ్రాగన్స్ని చంపేసి ఎంత పెద్ద తప్పు చేసి ఎంత నెగిటివ్ అయితే పొందారు జీఓటీ వాళ్ళు. దీంట్లో కూడా సేమ్ స్ట్రేంజర్ థింగ్స్లో కూడా సేమ్ మనం అనుకున్న క్యారెక్టర్స్ని లైక్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ చనిపోతేనే దాని ఎమోషనల్ అనేది ఆడియన్స్కి బాగా డెప్త్ కనెక్ట్ అయ్యింది. ఎవరిని చంపేయకుండా ఉండి, అంటే స్పాయిలర్ అనేది, ఎవరిని చంపేయకుండా మనం అనుకునే క్యారెక్టర్ని చంపేయకుండా చేస్తే చాలా అంటే చాలా నిరుత్సాహపడతారు ఆడియన్స్ అయితే మాత్రం. ఇదైతే కన్ఫామ్గా, ఎందుకంటే సేఫ్ గార్డేసి లైక్ నెగిటివిటీ వచ్చిద్దా అని చెప్పేసి జీఓటీలో వాళ్ళు తీసుకున్న స్టెప్ మదర్ ఆఫ్ డ్రాగన్ చంపేస్తాం, చాలా నెగిటివిటీ వచ్చింది. సేమ్ దీంట్లో కూడా ఎవరైనా చంపేస్తే నెగిటివిటీ వచ్చిద్దేమో అన్నట్టు డఫర్ బ్రదర్స్ మాత్రం చాలా సేఫ్గా అన్నట్టు మాత్రం చాలా సేఫ్గా చేశారు వాళ్ళు. ఎపిసోడ్ 7 ఎక్కడి నుంచి అయితే ఎండ్ అయిందో అక్కడే స్టార్ట్ అయ్యింది. వాళ్ళందరూ అంటే మన బ్యాచ్ మొత్తం అప్ సైడ్ డౌన్లోకి వెళ్తారు. అప్ సైడ్ డౌన్లోకి వెళ్ళి హెన్రీ అంటే వెక్నాన్ని చంపుదాం అని చెప్పేసి ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. ఈ పిల్లలందరినీ తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటారు. బేసికల్గా ఏంటంటే అసలుకి ఏంటేసి ఆర్మీ వాళ్ళు పెద్ద జోకర్లు, అంటే ఆర్మీ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, వాళ్ళ రూల్ ఏంటి, ఒక ఆవిడ ఉండేది చెప్పిన మాట వింటా ఉంటారు, ఆ సైంటిస్ట్ మాట. అసలు ఏంటిది వాళ్ళు ఎందుకు అంటే లైక్ చెబుతారు ఏది వీళ్ళ లాంటి వాళ్ళు చాలామంది తయారు చేద్దామని చెప్పి 11 బ్లడ్తో పట్టుకుందాం అనుకున్నది ఆ సైంటిస్ట్ 11ని. కానీ ఇంకా మెయిన్ రోల్ ఏంటి అసలుకి, ఈ వెక్నా అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు అసలుకి, లైక్ గుహలో చూపిస్తారు ఏంటి, తనకు ఒక మెమొరీ ఉండేది, చాలా భయపడతా ఉంటాడు దానివల్ల అని చెప్పేసి చూపిస్తాడు. అసలు అది ఎందుకు వచ్చింది, అసలుకి ఎవరు అది, అసలు వెక్నా దేనికోసం, దేన్ని మేల్కొల్పడం కోసం దాన్ని తీసుకొస్తున్నాడు, అసలుకి ఏం తను చేసే థియరీ ఏంటి, చాలా అంటే చాలా చూపించారు. ఫస్ట్ 4 సీజన్స్లో చాలా ట్విస్టులతో చూపించారు. కానీ ఈ సీజన్కి వచ్చేప్పటికి మీకు చూసేవాడికి దీనికోసమా అనిపించింది. ఫైనల్ బ్యాటిల్ అయితే ఓవరాల్ 2 అవర్స్ రన్ టైము మీకు. ఈ ఎపిసోడ్ వచ్చేసి మీకు 1 అవర్ 24 మినిట్స్ దగ్గర అయిపోయింది. చివరి 40 మినిట్స్ మాత్రం ఆ పిల్లల యొక్క ఫ్యూచర్ ఫర్దర్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్స్ యొక్క ఫర్దర్ ఏంటి అని చెప్పి చూపిస్తారు. మెయిన్గా ఎమోషనల్ సీన్స్ కూడా అంత కనిపించో, అంటే మరి అంత ఎమోషనల్గా అనిపించో, ఓకే పర్లేదు అనిపించింది. మీకు బాగా నచ్చేది అంటే క్లైమాక్స్లో మైక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఒక థియరీ లాగా, మనకి అనిపించింది. లైక్ ఇప్పుడు 11 బాత్ టబ్లో ఉంటేనే తన పవర్స్ని కంట్రోల్ చేయగలదు. లైక్ ఇప్పుడు మనకి అలాంటిది అనిపించుకునే డౌట్స్ ఉంటాయి, దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తాడు. అంటే లైక్ ఒక సేఫ్ గేమ్ అన్నట్టుండేది డఫర్ బ్రదర్స్. ఇప్పుడు వెక్నా అని చెప్పేసి ఇప్పుడు లోపల అప్ సైడ్ డౌన్ అనేది డెమో డ్రాగన్స్, డెమోస్ మొత్తం ఇల్లు ఉండేది. అసలు మనకి ఈ ఎపిసోడ్ 8లో అయితే అసలు డెమో డ్రాగన్స్ ఎవరు ఉండరు, అసలు ఇంత వీక్గా చూపిస్తారా. నైట్ కింగ్ జస్ట్ ఆర్య స్టార్కి ఎంత సింపుల్గా అయితే చంపేసిద్దో దీంట్లో కూడా అంత సింపుల్గా చంపేసిద్ది. వెక్నా అని మాత్రం పవర్స్ ఏం ఉపయోగించలేడు, దానికోసం పర్ఫెక్ట్ రీజన్ ఉండదు, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉండదు. డెమో డ్రాగన్స్ ఉంటే అసలు ఒక్క డెమో డ్రాగన్ కూడా దీంట్లో ఉండదు. అసలుకి ఏంది, అసలు అయితే మీరైతే ఫుల్ఫిల్ అవ్వలేరు. పర్లేదు, ఇంకా చివరిలో అయితే కొంచెం డ్రామా అనేది కొంచెం నీట్గా రాసుకున్నారు, మీకు బోర్ కొట్టదు. ఎందుకంటే 1 అవర్ 20 మినిట్స్ దగ్గర మీకు ఎపిసోడ్ అయిపోయే దాని తర్వాత ఇంకెందుకు కట్ చేద్దాం అనకుండా ఓకే డైలాగ్స్ అయ్యి ఓవరాల్ నాకు ఏది నేను వాల్యూమ్ 1 అయితే చాలా బాగుంది. 3 వాల్యూమ్స్లో వాల్యూమ్ 1 అయితే టాప్ నాకు చాలా బాగుంటుంది. నన్ను ఎక్స్పెక్టేషన్స్ చాలా పెంచేసి వాల్యూమ్ 2 దగ్గర మనం కొంచెం డిసప్పాయింట్ అవుతాం ఎపిసోడ్ 7 దగ్గర. ఎందుకంటే మనం అనుకున్నంత ఉండదు, దానికి కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం వాల్యూమ్
అదే వాల్యూమ్ 3 కోసం చేసినట్టుండేది. అండ్ రేటింగ్స్ కూడా చాలా తక్కువ వచ్చినాయి, ఎందుకంటే చాలా బోరింగ్ అనిపించింది ఎపిసోడ్ 7. ఎపిసోడ్ 8లో ఇంకా మొత్తం రివీల్ చేస్తారు అని చెప్పేసి చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి మనకి. ఏంటి నెక్స్ట్ సీజన్ ఉండిద్దా ఉండదా, అసలు ఎండ్ అయిపోయిందా, అసలు ఆ మిలిటరీ వాళ్ళని కూడా చివరిలో చూపిరు, అసలు ఏంటిది వాళ్ళ నెక్స్ట్ ఏంటిది అని చెప్పేసి ఆ ముసలాంని మాత్రం చూపిరు. అదే మన తెలుగు వాళ్ళైతే ఇలాంటి సిరీస్ చేయాలంటే జస్ట్ ఇంత థియరీ లేకుండా చివరిలో ఇంత ల్యాగ్ ఎండింగ్ లేకుండా ఒక్క సీజన్లో అయితే అదరగొట్టేసేవాళ్ళు అని నా ఒపీనియన్. ఓవరాల్ నాకు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 నచ్చిందా అంటే వాల్యూమ్ 1 చాలా బాగుంది, గోటెడ్ అంటాను. వాల్యూమ్ 1 మాత్రం, వాల్యూమ్ 2 మాత్రం ఓకే అంటాను. వాల్యూమ్ 3 గుడ్, అంటే పర్ఫెక్ట్ ఎండింగ్ అయితే కాదు, దెబ్బేశారు, ఖచ్చితంగా దెబ్బేసేసారు. గోటెడ్ సిరీసా, ఇది నెంబర్ 1 సిరీసా అంటే నేను ఖచ్చితంగా కాదంటాను. జీఓటీ ఎంత మనకి ఎంత దరిద్రమైన ఎండింగ్ ఇచ్చినా కూడా నాకు మాత్రం జీఓటీ నెంబర్ 1. అండ్ సెకండ్ బ్రేకింగ్తో థర్డ్ స్ట్రేంజర్ థింగ్స్ పెడతాను. ఈ రివ్యూ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.